Welcome to everyone, Madhu's chemistry class. Today we are discussing about very simple topic, magnetic property. Magnetic property, if any particle moves in a circular direction, if any particles moves continuously in circular directions, they develop magnetism. ఈరోజు మనము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక పార్టికల్ అనేది అకార్డింగ్ టు క్లాసికల్ థర్మోడైనమిక్స్ ప్రకారము ఏదైనా ఒక పార్టికల్ సర్క్యులర్ డైరెక్షన్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నట్లయితే కనుక అది ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిజంని డెవలప్ చేస్తుంది. దేన్ని డెవలప్ చేస్తుంది? మ్యాగ్నెటిజంని డెవలప్ చేస్తుంది. ఈ టాపిక్ మీరు పర్ఫెక్ట్గా విన్నట్లయితే కనుక మ్యాగ్నెటిజంకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. 100% మనకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పైన ఉన్నటువంటి అన్ని రకాల బిట్స్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దెన్ ఇఫ్ ఇమాజిన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ యాజ్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వే అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ థియరీ. It develops a magnetism. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ ఈ విధంగా తిరుగుతూ ఉంది అనుకో, కంటిన్యూగా ఇలా తిరుగుతున్నప్పుడు మనకు క్లాసికల్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందా అంటే ఎలక్ట్రాన్ ఈ విధంగా సర్క్యులర్ పాత్వేలో ఏ పార్టికల్ అయినా కానీ ఒక సర్క్యులర్ పాత్వేలో తిరుగుతున్నప్పుడు అది మ్యాగ్నెటిజంని డెవలప్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, దేర్ ఆర్ 5 different types of magnetic properties are there. First one is a paramagnetism, another one is a diamagnetism, another one is a ferromagnetism, another one is a anti-ferromagnetism, another one is a ferrimagnetism. ఇక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని మనం గమనించినట్లయితే 5 డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పారామాగ్నెటిజం, సెకండ్ వన్ వచ్చేసి డయా, థర్డ్ వన్ వచ్చేసి ఫెర్రోమాగ్నెటిజం, ఫోర్త్ వన్ వచ్చేసి యాంటీ ఫెర్రోమాగ్నెటిజం, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫెర్రీమాగ్నెటిజం. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నేను మీకు ఈజీగా కోడింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో లాస్ట్ 5 minutesలో చెప్తానమ్మా. ఫస్ట్ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా రండి. లాస్ట్ 5 minutes ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇక్కడ పారామాగ్నెటిజం ఇట్ ఈస్ అరైజెస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. They exhibits a paramagnetism. The substance which have unpaired electrons, at least one unpaired electrons, and they have ability weakly attracted to the external magnetic field. ఇక్కడ ఇది పారామాగ్నెటిజం ఎట్లా డెవలప్ అవుతుందంటే ఏ సబ్స్టెంట్లో అయితే మనకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అట్లాంటి సబ్స్టెన్సెస్ వచ్చేసి మనకు పారామాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. వీక్లీ అట్రాక్టెడ్, చాలా స్వల్పంగా మనకి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అట్రాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్, nitrogen monoxide and sodium atoms. These are the best example for paramagnetism. It is not a permanent effect. ఇది పర్మనెంట్ ఎఫెక్ట్ కాదు, టెంపరరీ ఎఫెక్ట్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేస్తే దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మళ్ళీ రిమూవ్ అయిపోతుంది. సో పారామాగ్నెటిజం. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఎలక్ట్రానిక్ డివైజెస్. దీన్ని పారామాగ్నెటిజం సబ్స్టెన్సెస్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది పారామాగ్నెటిజం ఎట్లా డెవలప్ అవుతుంది? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకు పారామాగ్నెటిజం అనేది డెవలప్ అవుతుంది. వీక్లీ అట్రాక్టెడ్ టు ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో చాలా వీక్ అట్రాక్షన్ కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆక్సిజన్, nitrogen monoxide and sodium atoms. It is not a permanent effect. Next, other one is diamagnetism. It is arises due to presence of paired electrons or due to absence of unpaired electrons. Diamagnetism is arises due to presence of paired electrons. Paired electrons ఉన్నప్పుడు మాత్రమే మనకు diamagnetism వస్తుంది, అంటే due to absence of unpaired electrons. Then it is a weakly repulsioned. ఇది వీక్లీ రిపల్షన్స్ టు ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో వీక్లీ రిపల్షన్స్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే బెంజీన్, సోడియం క్లోరైడ్, టైటానియం ఆక్సైడ్, వెనడియం పెంటాక్సైడ్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ diamagnetism. The applications for diamagnetism substances is to develop insulators. Insulators means nothing but
Conductors and insulators well known about that. Conductors means the substances which have ability to flow of current, they consider as a conductors. Example, iron, silver, all metals. Then insulators, the substances which does not have ability to flow of current, they consider as a insulators. For example, plastic, rubber, wood, paper, etc. డయామాగ్నెటిజం ఎప్పుడు డెవలప్ అవుతుంది? పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు డయామాగ్నెటిజం వస్తుంది. ఈ డయామాగ్నెటిజం వచ్చేసి వీక్లీ రిపల్షన్. రిపల్షన్స్ మీన్స్ వికర్షణ, అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ బెంజిన్, సోడియం క్లోరైడ్, టైటానియం ఆక్సైడ్, నెక్స్ట్ అదేవిధంగా వెనడియం పెటాక్సైడ్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఇన్సులేటర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఈ సబ్స్టెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫెర్రోమాగ్నెటిజం. ఇట్ ఈస్ ఆల్సో exist in the presence of unpaired electrons, but they have ability highly or strongly attracted to the external magnetic field. Here paramagnetism is weakly attracted, but ferromagnetism is strongly attracted to the external magnetic field. For example, for ferromagnetism is a ferrous, nickel, cobalt. It is a permanent effect. By removing external magnetic field, they also exhibit some magnetic property. So it is a permanent effect. Ferromagnetism. Applications for to prepare video and audio tapes. వీడియో అండ్ ఆడియో టేప్స్ ప్రిపేర్ చేసేటువంటి మెటీరియల్స్ లో దీన్ని యూస్ చేస్తున్నాం. ఫెర్రోమాగ్నెటిజం ఇది కూడా మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మనకు వచ్చేసి స్ట్రాంగ్ అట్రాక్షన్స్ కలిగి ఉంటాయి. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో స్ట్రాంగ్ అట్రాక్షన్ ని కలిగి ఉంటాయి నాన్న. స్ట్రాంగ్ అట్రాక్షన్ ని కలిగి ఉండి ఇది ఒక పర్మనెంట్ ఎఫెక్ట్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసినా సరే దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫెర్రస్, నికెల్, కోబాల్ట్ అని చెప్పుకుంటాం. వీడియో ఆడియో డివైజెస్ లో టేప్స్ ని ప్రిపేర్ చేయడానికి మనం ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. యాంటీ ఫెర్రోమాగ్నెటిజం it is arises due to presence of electrons both parallel and anti-parallel directions. The net magnetic momentum is equal to 0. The type of magnetic property is considered as a anti-ferromagnetism. Best example for anti-ferromagnetism is manganese dioxide and manganese monoxide and cobalt oxide. It is then applications of anti-ferromagnetism is instruments of magnetic susceptibility measurements. ఇక్కడ గమనించినట్లయితే యాంటీ ఫెర్రోమాగ్నెటిజం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ప్యారలల్ డైరెక్షన్ లోను యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లోను రెండిట్లో ఉంటాయి. అయితే నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ గమనించినట్లయితే ప్యారలల్ డైరెక్షన్ లో ఈ విధంగా ఒక ఎలక్ట్రాన్ ఉంటే దానికి ఆపోజిట్ లో యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ వస్తుంది. ఇక్కడ రెండు ఉన్నాయి ప్యారలల్ డైరెక్షన్ లో, ఆపోజిట్ లో యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఇస్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మ్యాంగనీస్ డయాక్సైడ్ కావచ్చు, మ్యాంగనీస్ ఆక్సైడ్ కావచ్చు, కోబాల్ట్ ఆక్సైడ్ కూడా తీసుకుంటాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీని క్యాలిక్యులేట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి మనము యాంటీ ఫెర్రోమాగ్నెటిజం సబ్స్టెన్సెస్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫెర్రీమాగ్నెటిజం. ఫెర్రీమాగ్నెటిజం it arises due to the arrangement of electrons parallel as well as anti-parallel directions by unequal ratio. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ప్యారలల్ డైరెక్షన్ లోనే యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లోనే ఉంటాయి, అయితే అన్ఈక్వల్ గా ఉంటాయి. సో ప్యారలల్ యాంటీ ప్యారలల్ అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫెర్రీ మ్యాగ్నెటిజం ని గమనించినట్లయితే ఇక్కడ ప్యారలల్ డైరెక్షన్ లో 1 2 3 4 electrons are there in parallel direction. Anti-parallel direction only 2 electrons are there. So net magnetic momentum is not equal to 0. Example for ferrimagnetism is Fe3O4. Fe3O4 stands for ferroso-ferric oxide. Ferroso-ferric oxide. Then ferrites. These are the solid compounds which is useful to study ancient geometry of Earth and other planets.
ఎర్త్కి అదర్ ప్లానెట్స్ యొక్క ఏన్షియంట్ జామెట్రీని మనం స్టడీ చేయడానికి ఫెర్రీ మ్యాగ్నెటిజం సబ్స్టెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. ఫెర్రీ మ్యాగ్నెటిజం సబ్స్టెన్సెస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ డైరెక్షన్స్లో రెండిట్లో ఉంటాయి. అయితే మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈ స్టోరీ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ పైన బిట్టు తప్పు చేయరు. చిన్న స్టోరీ నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి, నెగిటివ్గా అయితే తీసుకోవద్దు, జస్ట్ ఫర్ స్టడీ పర్పస్ ఓన్లీ. సో హియర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఒంటరిగా ఉంది, అట్రాక్షన్కి లోన్ అయింది. ఇక్కడ ఒక మేల్ ఆర్ ఫీమేల్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒంటరిగా ఉన్నారు. అట్రాక్షన్కి లోన్ అయ్యారు. అట్రాక్షన్కి లోన్ అయితే మనం దానికి ఏం పేరు పెట్టుకుంటున్నాం? మన తెలుగు మనం ఏమంటున్నామంటే లవ్ అంటున్నాం. హిందీలో ప్యార్లో పడింది. అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ప్రేమలో పడింది, అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే ప్యార్లో పడ్డాయి. ఎగ్జాంపుల్ నువ్వు గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. ఇది పర్మనెంట్గా ఉండదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ గమనించినట్లయితే ప్యార్లో పడింది ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏం చేసింది? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మ్యారేజ్ చేసుకోవాలి. సో మ్యారేజ్ మీన్స్ పెయిర్డ్, ఖచ్చితంగా ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తారు కాబట్టి పెయిరింగ్. ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు అట్రాక్షన్కి లోన్ అయింది, పెయిరింగ్ అయిన వెంబడి ఇంకొట్టుకు వస్తుంటారు. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే డయామాగ్నెటిజం. మ్యారేజ్ అయింది, ఒంటరిగా ఉన్నప్పుడు పెయిరింగ్ అయితేనే డైవర్స్ కోసం అప్లై చేస్తున్నారు, కొట్టుకలాడుతున్నారు. సో ఈ స్టెప్ ఇక్కడ డైవర్స్ అవ్వలేదనుకో నెక్స్ట్ జనరేషన్ దిగిపోతుంది. సో మదర్, ఫాదర్, సన్, వీడి పేరే ఫెర్రో. ఏం పేరు వాడి పేరు? ఫెర్రో. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉండి ఎప్పుడైతే ఫెర్రో ఎంటర్ అయినాడో వాళ్ళ పైన స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఫెర్రో పైన మదర్కి కానీ ఫాదర్కి కానీ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది బిడ్డ పైన. సో ఫెర్రీ మ్యాగ్నెటిజం. ఈ ఫెర్రోని ఫెనికో అనేటువంటి స్కూల్లో జాయిన్ చేశారు. ఫెర్రస్, నికెల్, కోబాల్ట్. ఫెనికో అనేటువంటి స్కూల్లో జాయిన్ చేశారు. వీడు అక్కడ స్కూల్ నుంచి రాగానే వీడియోస్, ఆడియోస్ చూసుకుంటుంటాడు కానీ చదవట్లే. అయినా కూడా వాడి పైన ప్రేమ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్, అట్లాగే స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ కేసు ఏమైందిరా అంటే యాంటీ ఫెర్రో. యాంటీని కాస్త ఆంటీ అని గుర్తుపెట్టుకో. ఆంటీ ఎంటర్ అయింది. ఆంటీ ఎంటర్ అయితే ఇంకా జస్ట్ ఫర్ ఫన్ తల్లి. ఈ అత్తకు కోడలకి మనకు మామూలుగా చాలా ఫన్నీ వీడియోస్ చాలా చూస్తుంటాం. ఇప్పుడు అత్త 2 గుద్దులు కొట్టింది అనుకో, కోడలు కూడా రెండు తన్నులు అంతది. సో నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎవరి దగ్గర ఉంచుకోరు, ఎవరికి కావాల్సినటువంటి కోట వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి 2 ప్యారలల్ డైరెక్షన్స్, 2 యాంటీ ప్యారలల్ డైరెక్షన్, నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈక్వల్ టు 0. MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటే అత్త వాళ్ళ హస్బెండ్ అని గుర్తుపెట్టుకో. మ్యాంగనీస్ ఆక్సైడ్ అత్త కొడుకు, కోబాల్ట్ అత్త మనవడు. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ఏం చేయలేక ఏం చేస్తున్నారంటే ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకుంటున్నారు. ఏం ఇన్స్ట్రుమెంట్స్? మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీని క్యాలిక్యులేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసుకుంటున్నారు. ఇక్కడికి ఎండ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఇలానే ఉన్నట్టే తర్వాత మళ్ళీ ఈ ఫెర్రోకి మ్యారేజ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఫెర్రీ. దీని తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఫెర్రీ. ఇక్కడ పిల్లలు కొంచెం ఎనర్జీని బేస్ చేసుకుని ఒక దెబ్బ ఎక్కువ కొట్టేవాడు తక్కువ కొట్టేవాడు ఉంటాడు కాబట్టి నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎలక్ట్రాన్స్ ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఇక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటం ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వీళ్ళు ఏం చేస్తారంటే భూమి అంతా తిరిగేస్తారు చిన్నపిల్లలు కాబట్టి దీని అర్థం ఏంటంటే మనకు ఏన్షియంట్ డేస్లో చిన్నపిల్లలు కొత్తగా వచ్చారు కాబట్టి ముంబైకి జామెట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెట్కి సంబంధించినటువంటి జామెట్రీని కంప్లీట్గా వీళ్ళు స్టడీ చేస్తారు. ఇది చిన్న కాన్సెప్ట్ నాన్న, ఇది కేవలం మీరు ఈజీగా ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకోవడం కోసమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా వేరే కాన్సెప్ట్ ఇంకా ఏదైనా కావాలంటే కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా వాటిపైన మీకు వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న. హ్యావ్ ఎ నైస్ డే.